ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఆరోగ్యం పైన కీలక సమాచారం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీరాలకి తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కండి. తెలంగాణ అస్తిత్వ పరిణామం కోసం అందరూ ఒకటై మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందని పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అయితే అన్నారు. ఇక తెలంగాణ భవన్లో నిర్వహించిన విజయ దీక్ష దివాస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదంపై కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారన్నారు. పాలు ఏందో నీళ్ళు ఏందో ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం, కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన రాకపోయేది లేదని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి చరిత్రలోనే రాయాల్సి వస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఇక 2 ఏళ్ల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలోనూ ఇచ్చే కాలేజీ, అదేవిధంగా దాశరథి ఇద్దరు అవార్డును అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అయితే అన్నారు. టారిఫ్లతో భారతదేశంపై ఇబ్బందులు గురి చేసే డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడినారు రేవంత్ రెడ్డి. ఈరోజు సోనియా గాంధీ దేవత అంటున్నారు. సో ఇక తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వివరిస్తున్నారని. ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్కు రానివ్వట్లేదని చెప్పేసి ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. త్యాగం అంటే కేసీఆర్ది. పదవులు గడ్డి పూసల వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణం మీదకి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి కేసీఆర్. తెలంగాణ జైత్రయాత్ర కేసీఆర్ శివయాత్ర అని నినాదించినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెలంగాణ చరిత్ర అంటే కేసీఆర్ది. మనమందరం మరో పోరాటాన్ని